ఇది డోమ్జూర్ విధానసభ. ఇక్కడ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ కూడా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లైన ఈ ప్రజలందరూ ఇక్కడ నాతో ఉన్నారు. మీ పేరేమిటి? సుపర్ణ నస్కర్. సుపర్ణ గారు, ఏ పార్టీ పేరు చెప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు అతిపెద్ద సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నారీ సురక్ష. నారీ సురక్ష కొంచెం ఎలాబరేట్, కొంచెం వివరంగా చెప్పండి. పశ్చిమ బెంగాల్ అంతటా ఈ రోజు ఉన్న పరిస్థితిలో మహిళలను రాత్రి 8 గంటల తర్వాత బయటకు వెళ్లవద్దని అంటున్నారు. మేము ఎడ్యుకేటెడ్ మహిళలో మేము దీన్ని ఎలా అంగీకరించగలం? మా చదువులు, మా కాలేజ్, మా యూనివర్సిటీ ఇంత చదువుకున్న తర్వాత మేము రాత్రి 8 గంటల లోపు ఇంట్లోకి వచ్చి ఉండటానికి చదువుకున్నాము. మేము ప్రతిష్ఠించుకోవడానికి చదువుకున్నాము. రాత్రి 8 గంటల్లోపు ఇంటికి వెళ్ళిపోతే ప్రతిష్టను పొందగలమా? మరియు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఘటనలు జరుగుతుంటే దానికి బదులుగా మాకేమైనా న్యాయం దొరుకుతోందా? దొరకట్లేదు. కాబట్టి ఇదే మా ప్రధాన డిమాండ్. నేను స్వయంగా ఒక మహిళగా కోరుకుంటాను, మన మొదటి ప్రాధాన్యత మహిళా భద్రతగా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత అభివృద్ధి ఉంది. పాల్తీజీ, మీకు అతిపెద్ద సమస్య ఏ రాజకీయ పార్టీ పేరు మేము తెలుసుకోవాలనుకోవటం లేదు, కానీ మీకు అతిపెద్ద సమస్య ఏంటి? నేను కోరుకునేది ఏమిటంటే, నిరుద్యోగం ఇంతగా పెరుగుతోంది. ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఇంత చదువుకుని ఇంట్లో నిరుద్యోగులుగా ఉన్నారు. వారి కోసం కొంచెం ఉద్యోగాలు రావాలనే నేను కోరుకుంటున్నాను, అభివృద్ధి జరగాలని. ఆ అవకాశం రాలేదు. నేను కేవలం నన్ను నేను నిరూపించుకుంటాను, నేను యోగ్యురాల్ని అని. నేను అర్హత సాధించి ఇంట్లో కూర్చొనున్నాను. అవునా, ఈ రోజు ఇంత చదువు, ఇన్ని రాత్రులు మేల్కోవడం కేవలం ఇంట్లో కూర్చోవడానికి కాదు, లేదా నా తర్వాతి తరాన్ని నేను బాగా పెంచగలిగాను అన్నది నాకు మానసిక సంతృప్తి కాదు. నన్ను నేను స్థిరపరచుకోవాలనే కలకని ఇంత చదువుకున్నాను. అయితే ఆ అవకాశమే నాకు రాలేదు. నేను ఒక SSC ఇస్తాను. కాబట్టి మాకు తప్పనిసరిగా మహిళా భద్రతతో పాటు నిరుద్యోగ నిర్మూలన ఇది ఖచ్చితంగా ఉంది. ధన్యవాదాలు. మీ పేరేమిటి? రూపాలి నస్కర్. రూపాలి గారు, ఈ ఎన్నికల్లో మీకు అతిపెద్ద సమస్య ఏమిటి? ఒకే కదా, మహిళా సురక్ష. సరే, మీరే వివరంగా చెప్పండి. ఆమె చెప్పినట్లుగా ఇది మీకు ఎందుకు అంత పెద్ద సమస్య? మహిళలు రాత్రి చీకటి పడ్డాక బయటకు వెళ్ళలేకపోతున్నారు. అది ఒక కారణం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక భయం వేస్తుంది. బయటకు వెళ్ళాలంటే ఒక భయం వేస్తుంది, నేను బయటకు వెళ్ళలేనేమో అని. హఠాత్తుగా దానికోసం, రక్షణ కోసం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలు సురక్షితంగా బయటకు వెళ్ళగలిగేలా ఉండాలి. ఇంట్లో బాగుంటారు, అలాగే బయట చదువుకోవడానికి వెళ్తున్నా లేదా ట్యూషన్కి వెళ్తున్నా మళ్ళీ సురక్షితంగా ఇంటికి తిరిగి రాగలగాలి. మేము కోరుకునేది ఇదే. కాబట్టి ఇక్కడ డోమ్జూర్లోని ఈ మహిళల నుండి భద్రత, మహిళా భద్రత మరియు ఉద్యోగాలపై చాలా బలమైన గలాలు.